దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యాన్ని కొద్ది సమయము బైబిల్లో నుండి మనము ధ్యానించుకుందాము. ఈరోజు మూల వాక్యముగా వాక్యాన్ని ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 30వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని ఆయన నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని ఆయన మహిమపరచెను. పౌలు గారు రోమా సంఘానికి ఇక్కడ ఈ పత్రికను రాస్తూ, ఈ మాటలు రాస్తూ అంటున్నాడు, ఆయన మనలను ప్రియులారా వాక్యములో ఎవరిని నిర్ణయించినో వారిని ఆయన పిలుస్తాడంట. అందరినీ పిలవడు కానీ ఆయన వాక్యములో మనం చదువుకున్నప్పుడు బైబిల్ గ్రంథములో నిర్ణయించిన వారిని పిలుస్తాడు, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆ పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడంట. స్తోత్ర. పిలిచిన వారిని ఆయన, కొంచెం మాట్లాడాలి, పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాను అన్నాడు. ముందు దేవుని వాక్యములో నుండి ఆయన పిలవాలి అంటే ఆయన నిర్ణయంలో మనం ఉండాలి. దేవుడు పిలుస్తాడు, మనలను ఆయన పిలుస్తాడు. ఆదిలోనే ఆదాము రూటు తప్పినప్పుడు ఆయన్ని పిలుస్తాడు. ఆయన్ని పిలిచిన విధానం వేరు. అబ్రహాముని పిలుస్తాడు. అబ్రహాం పిలుపు ఏ పిలుపు అంటే ఆశీర్వాదపు పిలుపు. ఈ ఆదాము గారి పిలుపు ఏ పిలుపు అంటే అది ఆయన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు సరిచేయటానికి దేవుడు పిలిచాడు. అంటే ప్రతి పిలుపుకి ఒక్కొక్క ప్రియులారా క్రమము ఉండిద్ది. దేవుని వాక్యములో ఆయన పిలుస్తాడు. పిలవాలి అంటే ముందు ఆయన నిర్ణయములో మనం ఉండాలి. నిర్ణయించిన వారిని పిలుస్తాడు. ఆ పిలిచిన వారిని ఆయన ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడవది, నీతిమంతులుగా ఎవరినైతే తీరుస్తాడో వారిని ఆయన మహిమపరుస్తాడు. చప్పట్లు గట్టిగా మహిమపరుద్దాం. మన అంశం ఏమిటంటే దేవుడు కోరుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, దేవుడు కోరుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు. దేవుడు ఎవరిని కోరుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని కోరుకుంటాడు, ఆయన కోరుకున్న వారు ప్రియులారా ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు. అందరినీ కోరుకోడు, అంటే అందరిని పిలవడు, అందరినీ నీతిమంతులుగా చేయడు, అందరిలో నుండి ఆయన తన మహిమను ఏం చేయడు, తీసుకొని రాడు. ఆయన ఎవరిని కోరుకుంటారు, ఏ లక్షణాలు ఉన్నవారు, ఎలాంటి క్రియలు కలిగిన వాళ్ళని కోరుకుంటాడు. ఆయన కోరుకుంటే ప్రియులారా వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు. స్తోత్ర. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. వారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు బైబిల్లో మనం చూద్దాం. ఈరోజు దేవుడు కోరుకునేవారు. ఆయన అన్నాడు కదా బైబిల్లో, ఆయన ముందుగా నిర్ణయిస్తాడంట. ముందుగా నిర్ణయించిన వాళ్ళే నిలబడతారు. మధ్యలో అర్ధాంతరం ఊడిపోతూ ఉంటారు, కొంతమంది రాలిపోతూ ఉంటారు. దేంట్లో? ప్రేమలో కానీ, భక్తిలో కానీ, పరిచర్యలో కానీ, ఇచ్చే విషయంలో కానీ, నిలబడే విషయాల్లో కానీ మధ్యలో ప్రియులారా అర్ధాంతరంగా ఊడిపోతూ ఉంటారు. వీళ్ళు దేవుని చేత నిర్ణయింపబడిన వారు కాదు. వీరు దేవుని చేత, అబ్రహాం లింకన్ ప్రియులారా ఎన్ని అవంతరాలు, వ్యతిరేకతలు, ఆటుపోటులు వచ్చినా కనీసం ఆయన ఆ మంత్రి పదవికి, ప్రధాన పదవికి వెళ్తున్నప్పుడు కూడా ఆయనకి అక్కడ ఆ గ్రౌండ్లో, ఆ స్టేజీలో అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర కూడా ఆయనకు సమస్య ఎదురైందంట. కానీ ఆయన సమస్య వైపు చూడలేదు, కానీ ఆయన ముందుకెళ్ళే విషయం,
ఆయన ముందుకెళ్ళే విషయంలో ఆయన ఏం చేశాడంటే ఆయన చూసుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన్నే ఆ దేశానికి, అమెరికా అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని నియమించాడు, అతన్ని దేవుడు చేశాడు. మన జీవితాల్లో ప్రియులారా, దేవుడు నిర్ణయించినప్పుడు, నిర్ణయములో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వాదపు మెట్టుకు పిలుస్తాడు. రెండు, పిలిచిన మనలను ఈ లోకములో నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులుగా చేసిన దేవుడు మన ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మహిమ తెచ్చుకుంటాడు. బైబిల్లో చూద్దాం ప్రియులారా, వాక్యముల నుండి ఆయన ఎవరిని పిలుస్తాడు, ఎవరిని నిర్ణయిస్తాడు. ఆయన పిలిచి నిర్ణయించిన వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు? ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివారం దేవుని మందిరానికి వచ్చాం. లైవ్లో చూస్తూ ఉన్నాం. లేక ఈ యొక్క ప్రియులారా వర్తమానాన్ని ఏ ప్రాంతంలో, ఏ స్థలములో నుండి యంత్ర శబ్దం ద్వారా మీరు వింటూ ఉన్నా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడి ముచ్చటించే యొక్క వాక్యం ఏమై ఉన్నదంటే, మిత్రమా, ప్రియులారా, ప్రాంత నివాసులారా, వాక్య భాగంలో చదువుకుంటున్నాం కదా, ఆయన కోరుకుంటాడు. ఎవరిని కోరుకుంటాడు? ఆయన కోరుకొని పిలిస్తే ప్రియులారా ఎలాంటి ఆశీర్వాదాలు, మేలులు జరుగుతాయో నేను ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తా. దానికి ముందు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయములో 12వ వచనాన్ని స్పష్టంగా చదవండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అంటే వారి కుటుంబ సభ్యులలో తండ్రి గారు ఆ చిన్నవాడైన దావీదును కూడా అతన్ని పిలుచుకొని వచ్చి లోపల తోడుకొని వచ్చి, అతడు ఎలా ఉన్నాడంటే ఎర్రనివాడును, చక్కటి నేత్రము గలవాడును, చూచుటకు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే అతడు సుందరమైన వాడుగా ఉన్నాడు. స్తోత్రం గట్టిగా చల్లిదా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరినీ పిలవడు, అందరినీ నీతిమంతులుగా చేయడు, అందరినీ ఆయన మహిమపరచడు. అక్కడ 7 ఉన్నారు దావీదు అన్నలు, మంచి బలాఢ్యులు, మంచి స్థానములో, ఉద్యోగ స్థానములో ఉన్నారు. ప్రియులారా, పదవులు అలంకరించి ఉన్నారు, మంచి బలవంతులు. అప్పటికే కొంతమంది మిలిటరీలో, ఆ రాజ్యములో మిలిటరీలో దావీదు దండులో ఉన్నారు. అంతఃపురంలో ప్రియులారా మంచి పొజిషన్లో తన తండ్రి గారు పెట్టారు. కానీ దావీదు మహారాజును మాత్రము రాజు కాకముందు బాలుడిగా ఉన్నప్పుడు, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా, బాల్య దశలో అతడు గొర్రెలను కాచుకునేవాడు, గొర్రెలను మేపుకునేవాడు. ఏమై ఉన్నాడు? గొర్రెలు కాచుకునేవాడు, గొర్రెలను మేపుకునేవాడు. వాక్యములు చూస్తున్నాము, అతడు చూడటానికి సుందరుడును, ఎర్రటివాడును. అతడు లోపలికి రాగా ప్రియులారా ఆ ప్రాంతం అంతా కూడా మహిమతో నింపబడింది. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. అప్పుడు ఇతడే నేను పిలిచిన వాడును, కోరుకున్నవాడును, నేను ఇతని ద్వారా మహిమ తెచ్చుకుంటాను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. చూద్దాం ప్రియులారా, దేవుడు ఇతన్ని ఎందుకు పిలిచాడు? దావీదుని. దావీదు అంటే ప్రియుడు అని అర్థం. దావీదు అంటే ప్రియులారా దేవునికి ఇష్టమైన కార్యాలను చేసినవాడు. దావీదు అంటే అతడు దేవుని వాక్యములో చూస్తున్నాం, తిరుగులేని విజయాన్ని పొందిన రాజు అని కూడా మనము చూస్తాం. అయితే దేవుడు ప్రియులారా ఇతరుల నుండి చూసింది, ఇతనిలో ఉన్న అర్హతలు, భక్తి విధానాన్ని. చాలా మంది నన్ను దీవించలేదు, నన్ను కోరుకోలేదు, నన్ను పిలవలేదు, నన్ను నిర్ణయించలేదు, నా పట్ల ఆయన ఉద్దేశాలు, ఆలోచనలు కరెక్ట్గా లేదో, నేను ఆయనకు కరెక్ట్గా ఉన్నానో లేదో అని అనుకుంటాం. అది ప్రియులారా ఆ ఆలోచన మంచిది కాదు. దేవుడు నిర్ణయించాలంటే, దేవుడు పిలవాలంటే, దేవుడు కోరుకోవాలంటే, చెప్పండి, దేవుడు కోరుకోవాలంటే నీతిమంతులుగా చేయాలి. ఆయన మనల నుండి మహిమను తెచ్చుకోవాలి అంటే
బైబిల్ గ్రంథములో నుండి మనం చూస్తున్నాము, వాక్య భాగంలో నుండి ప్రియులారా, పరిశుద్ధమైన లేఖనములో మనము ఆయన కలిగిన అర్హతలను చూద్దాం. ఒక 3 విషయాలను ఈ చివరి ఆదివారమున నేను మీతో పంచుకోవటానికి మొదటి ఆరాధనలో ఇష్టపడుతున్నాను. నెంబర్ వన్ ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయములో 7వ వచనాన్ని చదువుకుందామా? అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును ఏం చేయలేదంటండి, లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్యపెట్టు వారిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును గాని, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అంటే ఈ ఒక్క వచనములో మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, 7 దేవుడు లక్ష్య పెట్టలేదు. దావీదును మాత్రం దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, అతడు లక్ష్య పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే, మనుషులు పైరూపమును చూస్తారు, దేవుడు ఏం చేశాడంటే ఆంతరంగమును చూశాడు. అంటే ఎవరిని పిలుస్తాడు, అంటే ఎవరిని కోరుకుంటాడు, మనం పరిశుద్ధులమై ఉండాలి. స్తోత్ర. అందరు చెప్పండి, ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. మనం పరిశుద్ధులమై ఉండాలి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి చప్పట్లు గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, మనం పరిశుద్ధులమై ఉండాలి. ఇక్కడ పై రూపాన్ని చూశారు సమూయేలు ప్రవక్త, కానీ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, వాక్యంలో ప్రియులారా రాయబడుతున్న మాట, దేవుడు ఆంతరంగమును చూస్తాడు. అంటే దానికి అర్థం ఏమై ఉన్నది అంటే ప్రియులారా, మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామండి. అంటే దావీదును దేవుడు ప్రియులారా నిర్ణయించటానికి కానీ, కోరుకోవటానికి కానీ, నీతిమంతులుగా చేయటానికి కానీ, ప్రియులారా అతని ద్వారా మహిమ తెచ్చుకోవటానికి కానీ గల కారణం ఏంటంటే, ఆయనలో దేవుడు చూసింది పరిశుద్ధతను చూశాడు. అప్పటికి అతడు నిండు యవనస్తుడు. అప్పటికి అతడు ఎలాగా ఉన్నాడు అంటే నిండు యవనస్తుడు. ప్రియులారా, మనుషులు పైరూపమనంటే శారీరక సంబంధాన్ని చూస్తారు, దేవుడు అంతరంగమునంటే ఏమై ఉన్నదంటే పరిశుద్ధతను చూస్తాడు. ఈరోజు కుటుంబాల్లో పరిశుద్ధత లేదు, సంఘాల్లో పరిశుద్ధత లేదు, భక్తి విధానంలో కూడా ఏమీ లేదు. అంటే పరిశుద్ధత లేదు. ప్రజల్లో దేవుని భయం పోయింది. ప్రజల్లో ఏం పోయిందండి? దేవుని భయం. దేవుడు కొడితే కొడతాడా? కొట్టుకొని. దేవుడు పనిష్మెంట్ ఇస్తే ఇస్తాడా? ఇచ్చుకొని. దేవుడు శపిస్తాడా? శపించుకొని. ఒకవేళ దేవుడు భూమి మీద లేకుండా మమ్మల్ని తుడిచేస్తాడా? తుడిచేయని. అర్థమవుతుందా? తుడిచేస్తే తుడిచేయని. అంటే విశ్వాసులు ఎలాగ తయారయ్యారంటే, ఈరోజు సమాజంలో, సంఘంలో ఈ కరోనా వైరస్లు, భూకంపాలు, యుద్ధాలు ఏమండి, ఎప్పుడైనా ఈ 40 సంవత్సరాల అనుభవాల్లో, నాకు తెలిసి 40 సంవత్సరాల అనుభవాల్లో, అప్పుడు ఏదో నా చిన్నప్పుడు పైన ర్యాకెట్ ఫెయిల్ అయ్యి స్కైలాబా ఏదో అంటారు కదండి, అదేదో ఫెయిల్ అయ్యి పడుతుంది అన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆవుదూడ ఉన్నప్పుడు ఓ పెద్ద తుఫాను వచ్చింది. అదే నాకు తెలిసి. ఏమండి, బాగా గమనియండి, ఈ 5-6 సంవత్సరాల్లో వైరస్కి ముందు క్రీస్తు పూర్వం అన్నట్లుగా ఈ వైరస్ బాగా మనకు వైరస్కు ముందు వైరస్ వెనక అన్నట్లుగా కొన్ని అవంతరాలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని కీడులు జరిగినాయి. అంటే ఇలా జరగటానికి కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ చూడండి, ఇప్పుడు కూడా ఏమండి మన కృష్ణా జిల్లా విజయవాడ పట్టణం ప్రియులారా అతలాకుతలం అయిపోయింది. చిన్న ప్రాంతము, కొద్ది ఏరియాలో వాగేది తెగి మొత్తం ఏమైందంటే కొట్టుకుపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒకసారి చంపేయుడు, ఒకసారి శాపం దేవుడు, ఒకసారి కీడు తేడు.
ఏమండి, నా చిన్నప్పుడు ఆ వచ్చిన తుఫాన్లో రెండు రాత్రులు 2 పగళ్ళు ఒక అతను ఏం చేశాడంటే ఒక చిన్న మొద్దును పట్టుకొని అలాగనే ఉండిపోయాడు. ఆ 2 రోజులు చాలదు అతనికి నరకయాతన. ఏమండి, ఒక బీరువా పడిపోయింది. అప్పుడు బీరువా కింద ఒక ఆమె పడిపోయింది. ఒక చిన్న పాప ఆమె కింద పడిపోయి మరి ఆ తల్లి అలా లెగిసిందేమో పైకి. ఆ లోపల ఆ పాప 3 ఏళ్ళు 4 ఏళ్ళు పాప 2 రోజులు బీరువాలే అనుకుని వదిలేశారు, రావటానికి పోవటానికి లేక. ఆ రోజుల్లో పూరిళ్ళు పెంకుటిళ్ళు, ఆ ఇళ్ళు పడి ఇప్పుడు 2 రోజులు ఆ పాప అలాగనే. డాక్టర్ గారు చెకప్లో ఆమె ఆ 2 రోజులు అంతకుముందే అరగంట అయిందంట చనిపోయి. ఆ కిందే అలాగనే యాతన పడింది. ఆ కిందే అలాగనే ఏమైందండి, యాతన పడతా ఉంది. నేను అంటాను, చాలామంది ఈరోజు తెగించిన క్రైస్తవులను చూస్తాం. తెగించిన వాళ్ళు, భక్తిలో భయం లేదు, భక్తిలో నేర్పరితనం ఉండాలి, భక్తిలో లోబడేతనం ఉండాలి, భక్తిలో విధేయత చూపాలి. భక్తిలో ప్రియులారా మనం నాణ్యతను అంటే ఏంటంటే పరిశుద్ధతను చూపించాలి. బైబిల్లో మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనములో ఏమంటాడంటే, ప్రియులారా, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధత అంటే దేవునికి మనము ఇష్టమైన భక్తి చేయాలి, ఇష్టలుగా ఉండాలి. మరొక చాట అంటాడు 2వ సమూయేలు 22వ అధ్యాయము 20వ వచనములో, నేను అతనికి ఇష్టడును గనుక అతడు నన్ను, దేవుడు అంటాడు, అంటే దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తాడు, దేవుడు నన్ను తప్పించను. అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, బైబిల్లో దేవునికి దావీదు ఇష్టమయ్యాడు. దావీదుకు అపాయము ఆపదలు వచ్చినప్పుడు 2వ సమూయేలు 22వ అధ్యాయం 20వ వచనములో దేవుడు అతన్ని ఏం చేశాడు, తప్పించాడు. అతడు నా హృదయానుసారుడు అంటే అర్థం ఏంటంటే, దావీదు హృదయములో పరిశుద్ధత ఉంది. ఉరియా భార్య విషయములో తప్ప ఏ విషయములో కూడా అతడు ఏం చేయలేదంట. అన్ని విషయాల్లో తప్పు అతడుతో నడుచుకోవాలా, అంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనము ఎప్పుడు పరిశుద్ధతను హృదయములో చూపిస్తాము, పై రూపాన్ని చూస్తారు మనుషులు. నేను ఆంతరంగము, హృదయము, దావీదు యొక్క హృదయములో పరిశుద్ధత ఉంది. ఆమేన్ చెప్దాం అందరం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, దావీదుని తన హృదయంలో పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయములో పరిశుద్ధత ఉన్నప్పుడు, నీ ఇంటిలో పరిశుద్ధత ఉన్నప్పుడు, నీ సంఘములో పరిశుద్ధత ఉన్నప్పుడు, నీ జీవితంలో క్రియారూపకంగా నువ్వు పరిశుద్ధత చూపించినప్పుడు, నీ అవసరతలన్నీ కూడా దేవుని హృదయములో ఉంటుంది. అతడు నా హృదయానుసారుడు అంటానికి కారణం ఏంటంటే, అతడు పరిశుద్ధతలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మిత్రమా, ప్రియులారా, ఈరోజు నా మాటలు వింటున్న దేవుని ప్రజానికమా, నాకు ఆశీర్వాదాలు లేవు, మేలులు లేవు, ఆరోగ్యాలు లేవు, నా పిల్లలు దీవించబడలేదు, సంఘము అభివృద్ధి అవ్వలేదు, సంఘము ఆశీర్వాదాన్ని పొందలేదు, నా జీవితంలో ఎదుగుదల లేదని అనాలోచనతో నువ్వు ఉన్నప్పుడు, నీ జీవితంలో కార్యాలు చేయకపోవటానికి నీలో అపరిశుద్ధత ఉంది, పరిశుద్ధత లేదు. పైకి మాత్రం బాగా కనబడుతున్నావు. ఒక్కొక్కళ్ళు పైకి ఏమి నటిస్తారు అనండి. నేను చూస్తుంటాను ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, మన సంఘంలో కూడా ఎంత అసూయ, ఎంత వ్యసనం ఉండిద్దో. ఏదైనా పరీక్ష, నేను కొంచెం పరీక్ష పెడతాను. ఆ పరీక్ష పెట్టగానే వాళ్ళలో ఉన్న అసూయ, వ్యసనం, కోపము, ఏమండి అంతకుముందు ఉన్న విధేయత, ముందు కూడా కూర్చోరు కుర్చీలు అంతకుముందు. దీన్ని ఏమంటారు, నేను అనట్లేదు కానీ పేతురు భక్తుడు అంటాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం రాసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16లో
మీరు తెలివిగా జ్ఞానంగా చదవండి. సమస్త అంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. ఆ పరిశుద్ధతను ఎక్కడ ఎలా కనపరుస్తాడు అంటే సమస్త ప్రవర్తన విషయంలో మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి. అదేనా? ఒక మాటను నొక్కి కొంచెం మైకులో చదువు. మీరును సమస్త ప్రవర్తన విషయములో ఏమంట? సమస్త. అంతకుముందు కుర్చీలో కూర్చోరు, అంతకుముందు మొహం చూసి తల ఎత్తి మాట్లాడరు, అంతకుముందు చేతులు కట్టుకొని నిలబడతారు. ఏదైనా కొంచెం దేవుడు పరీక్ష చేయని సంఘంలో, సేవకుడు పరీక్ష చేయని ఒకవేళ ప్రియులారా ఆ ప్రతిష్ఠితంతా ఎటుపోయిద్దో. ఇది పరీక్ష దేవుడు పరీక్షిస్తున్నాడేమో, ఒకవేళ సేవకుడే పరీక్షిస్తున్నాడేమో. కోపడ్డాడుగా సేవకుడు, ఎందుకు కోపడ్డాడు? ఈ మాట అనడుగా సేవకుడు, ఎందుకు అన్నాడు? ఈ పనిని అప్పగేయకుండా ఉండడుగా, ఎందుకు అప్పగేయలేదో చూద్దాం, వెయిట్ చేద్దాం. నేను నా పరిచర్యలో చెన్నైలో కానీ, విజయవాడలో కానీ, ఒకవేళ నెడుబ్రోల్లో కానీ, ఇదే ఒంగోలులో కూడా నేను సంఘాలు కట్టడానికి ముందు సేవకుడినైనా కానీ కొంతమంది దగ్గర నేను వాళ్ళ చేతుల కింద, వాళ్ళ ఆలోచన కింద కొనసాగా. కానీ రిమార్క్ అయిన దగ్గర ఎక్కడ కూడా నా జీవితంలో నేను బయటపడలా. ఎప్పుడు మనం బయటపడకూడదు మన ప్రవర్తనలో. మన బలమేదో మన బలహీనత ఏదో చూపించేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మన బలమేదో మన బలహీనత ఏదో మనం చూపించకూడదు. అదే పేతురు భక్తుడు రాసేయన్ని కూడా పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధ సంఘానికి అవసరమైన చెప్తాడు. అక్కడ సమస్త ప్రవర్తన విషయంలో మీరు ఎలాగ ఉండమన్నాడంటే, మీరు దేవుడు నన్ను కోరుకున్నాడా? నన్ను పిలవలేదే, నన్ను నిర్ణయించలేదే. ఏమండి, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, దేవుని వాక్యములో ఆయన నన్ను నీతిమంతుడిగా చేయలేదు, ఆయన మహిమ తేలేదు, మహిమ పరచలేదు. అంటే మరి ఏమై ఉన్నది? నాలో పరిశుద్ధత ఉందా లేదా? నెంబర్ 1, మనం ఎలాగ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అది ఏ విషయాల్లో పరిశుద్ధతగా ఉండాలంటే నటనా జీవితంలో ఉండకూడదు, నటించకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? మనము నటించకూడదు. నీ ప్రవర్తనలో నటించకూడదు. నీ ప్రవర్తనలో పరిశుద్ధత చూపియాలి. ఒకవేళ చెంపదెబ్బ పడ్డా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, నా చేతిలో ఉన్న పనిని కూడా ప్రియులారా కొంతమంది తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నా మీద నిందారోపణ మోపిన వాళ్ళు ఉన్నారు పరిచర్యలో, కొంతమంది నన్ను వెలివేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నా ప్రవర్తన మాత్రం నేనేం చేశానంటే, ఏమండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను ఏం చేయాలి? నువ్వు ఒకప్పుడు నీళ్ళు అందరికి ఇచ్చి ఇప్పుడు చేతులు కట్టుకొని నిలబడితే, ఒకప్పుడు చెప్పులు దుడిసి ఇప్పుడు చెప్పు తీసుకొని కొడితే, నీ ప్రవర్తన సంఘంలో ఎలా ఉండాలి? నీ ప్రవర్తనలో పరిశుద్ధతను చూపించాలి. స్తోత్ర. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చప్పట్లు గట్టిగా కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మా పిల్లలకి తెలియని పరిస్థితుల్లో లైవ్ వెళ్తుంది, రికార్డు కూడా ఉంది. ఇంకొకళ్ళని అనట్లేదు, కానీ మా పిల్లల విషయాల్లో మా విషయాలు చెప్పుకోవటం. వాళ్ళకి పరిచర్య అప్పగించిన తర్వాత ఈ పరిచర్య ఇది, ఆ పరిచర్య అది, ఈ పరిచర్య ఇది అంటే కొంచెం వ్యత్యాసం, తేడా తెలియదు వాళ్ళకి. వాళ్ళ వయసు ఎంత? 25 సంవత్సరాల్లో సేవ తీసుకోవటం అంటే గొప్ప సంగతి. వాళ్ళకి తెలియని మైండ్. తెలిసిన వాళ్ళు ప్రియులారా, పుట్టుకతో నేర్చుకున్న వాళ్ళు, 10 మంది సేవకుల దగ్గర పెరిగిన వాళ్ళు, ఏమండి, 10 మంది సేవకుల దగ్గర పెరిగిన వాళ్ళు, పుట్టుకతో పాలెల్లో కానీ సంఘాల్లో కానీ క్రైస్తవులకే తెలియట్లా ఈరోజు. వాళ్ళకి 25 సంవత్సరాలే. ఇది నాది, ఇక్కడ అక్కడ. నేను అన్నాను ఒకరోజు, మీరు ఇక్కడ పుట్టారయ్యా, ఇది హెడ్ క్వార్టర్, మీకు ఇది హెడ్ క్వార్టర్, ఇక్కడ పుట్టారు. మీరు చూశారో లేదో, చిన్నబాబు ఏదైనా జరిగితే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాడు, ఏదైనా ఒక దీవెన వస్తే ఇక్కడికి వచ్చి కానుకిస్తాడు,
ఏదైనా ఒక పరిచర్య చేయాలంటే ఇదివరకు అలాగ చేసేవాళ్ళు కాదు. ఇది మాది, ఇది నీది. ఏమండి, ఎక్కడైనా పాస్టర్ని నేనే, అవునా కాదా? ఎక్కడైనా దేవుని ఆత్మ ఒకటే. మీకు అర్థమవుతుందో లేదో? ఇక్కడ నేను కోపడ్డానని, ఇక్కడ వాక్యంతో నేనేదో చేస్తున్నానని, ఇంకొక దగ్గర ఇది నాది, ఇది నీది అంటే వాళ్ళ ప్రవర్తన ఏమైనట్లు చెప్పాలి? వాళ్ళ ప్రవర్తన ఏమైనట్లు? బుద్ధి ఏమైనా ఉందంటారా? ఏమైనా బుద్ధి ఉందా? వాక్యంలో పేతురు భక్తుడు అంటాడు, సమస్త ప్రవర్తన విషయములో. ఏ ప్రవర్తన విషయములో? మన ఒక ప్రత్యేకమైన మీటింగ్, ఆ మీటింగ్ పేరు చెప్పట్లేదు, కేశరాజగుంటలో జరిగినప్పుడు కొంతమంది ప్రముఖుల దగ్గర నేను చెప్పిన మాట ఏంటంటే, నేను ఫలానా వ్యక్తి ద్వారా, ఫలానా వాళ్ళ ద్వారా నా సేవ కానీ, నేను కానీ ఇంత వాడిని నేను అయ్యాను. కొంతమందికి బుద్ధి జ్ఞానం ఉండదు. మనము దాన్ని మన యొక్క జీవితంలో దాన్ని మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి మనల్ని మహింపరచాలి. రోమాపత్రికల ప్రకారంగా అంటే మనం మహిమగా, మన బిడ్డలు మహిమంగా, మన బిడ్డలు ఆరోగ్యంగా, మన బిడ్డలు ఉన్నత స్థాయిలో, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా, మన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థాయిలో అంటే మహిమపరచబడాలి అంటే మనం ప్రియులారా సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. దావీదు తన జీవితంలో ఎలాంటి వాడిగా ఉండాలి అంటే, ఇక్కడ బైబిల్లో చూస్తే మనుషులు లక్ష్య పెట్టేదాన్ని పై రూపములో కాదు కానీ అతడు హృదయములో ఆంతరంగములు అంటే అతని హృదయం బాగుంది. ఎవరి హృదయం బాగుంది? అందరు చెప్పాలి. ఎవరు? దావీదు హృదయం బాగుంది, దేవుని హృదయంలో నిలబడిపోయాడు. ఆమెను చెప్దాం అందం. ఈరోజు నీ హృదయంలో బాగుంటే, పరిశుద్ధుడిగా ఉంటే, నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకుంటే నీ ప్రవర్తన అంతటిలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. తన హృదయంలో నిన్ను బ్రేక్ చేస్తాడు. నీ మొండి సమస్యలు, వ్యతిరేకమైన కార్యాలను ఆయన తన హృదయంలో పెట్టుకుంటాడు. హృదయంలో ఉంటే మర్చిపోతామా? ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యముల నుండి. నీ కార్యాలు దేవుడు మర్చిపోయాడు, నీ కార్యాలకు సమాధానం రాలేదు, నా కార్యాలు అలాగనే నిలబడిపోయినాయి, కోర్టులో విజయం రాలా, స్థలము నాకు రాలేదు, పిల్లలు పాస్ అవ్వలేదు, ఉద్యోగాలు రాలేదు, ఆరోగ్యం కుదుటపడలేదని అవిశ్వాసముతో, అనాలోచనతో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఎక్కడ నుండి మీరు వింటూ ఉన్నారో నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన సమస్తము కార్యాలన్నీ తన హృదయములో బ్రేక్ చేసుకున్నాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఉద్యోగంలో చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మీ సమస్య ఏదో అది ఎవరి దగ్గర ఉన్నదంటే దేవుని హృదయములో. నా మాటలు కాదు కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక ప్రవచనాత్మకంగా, ఒక వాగ్దానంగా చెప్తున్నాను. అతడు నా హృదయానుసారుడు అంటే అతని కార్యాలన్నీ ఎవరి హృదయంలో ఉంది? హృదయములో ఉంటే మర్చిపోతామా? హృదయములో ఉంటే మర్చిపోతామా చెప్పండి? దేవుని హృదయములో దావీదు ఉన్నాడు, మర్చిపోయాడా? మర్చిపోవాలి. అందుకే గొర్రెల దొడ్లో ఉన్న దావీదు ఏమయ్యాడు చెప్పండి? రాజు అయ్యాడు. అతనికి ఆ కృతజ్ఞత అలాగే ఉందండి. ఆ కృతజ్ఞత అలాగనే. కొంతమంది దొడ్లో నుంచి తెచ్చి రాజుగా చేసిన, కిరీటాలు పెట్టిన ప్రియులారా ఏమండి, వాళ్ళు ఆ కృతజ్ఞతను కోల్పోతూ ఉంటారు. ఆ కృతజ్ఞత భీతిని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. దేవుని వాక్యములో ఒకటి పరిశుద్ధుడు, ముగింపులో ఉన్నాం. రెండవది మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయములోనే 34, 35 వచనాలను చదువుకుందామా? యుద్ధానికి పంపించినప్పుడు ప్రియులారా అతడు వెళ్తానంటే ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు బాలుడివి, యుద్ధంలోకి వెళ్ళటానికి నీకు బలం చాలదు అన్నప్పుడు. ఇప్పుడు చదువమ్మా 2 వచనాలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, తండ్రి అప్పగించిన దాన్ని ఆ గొర్రె పోకుండా
ఆ గొర్రెని పులి సింహాల నోళ్ళ నుండి అతడు రక్షించాడు, తప్పించాడు. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యంలో నమ్మకస్తుడు. రెండవది ఎవరై ఉన్నాడు చెప్పండి? ఒకటి, మనం పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది, మనము ఎలాంటి వారుగా ఉండాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలి. ఆమేన్ చెప్దాం అందరం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. ఒకటి, పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది, నమ్మకస్తులుగా ఉండాలి. ఇతడు తనకు అప్పగింపబడిన సంఘాన్ని, తనకు అప్పగింపబడిన గొర్రెను సంఘాన్ని, ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అతగాడు ఎలాగున్నాడంటే తన ప్రాణాలను కూడా తెగించి వెళ్ళి ఆ గొర్రెని ఆ సింహము నోట్ల నుండి అతడు రక్షించాడు, తప్పించాడు. అంటే దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సంఘములో, కుటుంబములో మనము ఎలాగో ఉండాలి అంటే మనము నమ్మకస్తులుగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నమ్మకం లేకపోతే దేవుని దగ్గర మనం ఏం చేసినట్టు తెలుసా? ఇతడు నమ్మకంగా లేడు అంటానికి తనలో ఏమి లోపం అంటే, రాసుకోండి, చదవబోకండి, రాసుకోండి. దానియేలు 6వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనములో దానియేలు విషయంలో ఏమని రాయబడిందంటే, దానియేలు ఏ తప్పైనను నేరమైనను. అతడు ఎలాగ ఉన్నాడని అక్కడ రాయబడిద్దంటే నమ్మకస్తుడు. ఉందమ్మా అక్కడ ఆ మాట? నమ్మకస్తుడు లేదా దానియేలు నమ్మకస్తుడై ఎలాగ ఉన్నాడంటే అతడు ఆ మాట కొరకు నేను వెళ్ళిపోతూ ఉన్నాను అంటే నమ్మకస్తులు తప్పులు చేయరు. గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్న వాళ్ళు తప్పులు చేయరు. కొంతమంది తప్పులు చేస్తూ పశ్చాత్తాపడుతూ ఉంటారు, దేవుడు క్షమిస్తాడులే అని. తప్పులు చేస్తూ ఏం చేస్తారండి? క్షమిస్తాడులని. ప్రియులారా, మనం నమ్మకంగా ఉంటే వాళ్ళు ఏం చేయరంటే వాళ్ళు తప్పులు చేయరు. వాళ్ళు తప్పులు చేయటానికి అవకాశం లేదు. ఎవరండి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 నుండి అనుకుంటాను. అక్కడ ఒకనికి ఎన్ని తలంతులండి? 5. ఒకనికి ఏం చేశాడండి? ఒకనికి 2, 3 మరొకనికి ఏం చేశాడంటే 1 తలాంతుని ఇచ్చాడు. అంటే వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, ఈ 1 తలాంతు వాడు ఎలాగ ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ఇచ్చిన దాన్ని ఏం చేశాడు? అందరు చెప్పండి. ఏమండి? ఏం చేశాడు? 1 తలాంతు వాడు నమ్మకంగా ఉన్నాడా? 2 తలాంతు వాడు నమ్మకంగా ఉన్నాడా? 5 తలాంతుల వాడు నమ్మకంగా ఉన్నాడా? గట్టిగా చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. అంటే ఎక్కువ ఇచ్చారనా? ఏమండి? ఎక్కువ ఇచ్చారని కాదు. వీడు 1కి 2కి ఇచ్చినవాడు కూడా ఉన్నాడు. 1కి ఇచ్చిన వాడికి ఏమొచ్చిందంటే నాకు 1 ఇచ్చారని నిరాశ వచ్చింది. నాకు 1 ఇచ్చారని నిరాశ వచ్చేసింది. కొంతమంది ప్రియులారా, నాకు ఇవ్వలేదు, నాకు అప్పగీయలేదని నిరాశ వచ్చింది. ఇస్తే అప్పగిస్తే వాళ్ళు దాన్ని నమ్మకంగా చేయరు. కీర్తన 101వ కీర్తన 6వ వచనం, 6వ మాటను మనం చదువుకున్నప్పుడు, 6వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులు అయిన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు ఎవరిని కనబెడుతున్నాడంట? అందరు చెప్పాలి. ఏమండి? ఎర్రగా బొర్రగా మంచి బట్టలు వేసుకునే వాళ్ళని, డబ్బు సంపాదించే వాళ్ళని దేవుడు కనిపెడుతున్నాడా? చెప్పాలి. ఎవరిని కనిపెడుతున్నాడు దేవుడు? అందరు మాట్లాడండి అమ్మ. నమ్మకంగా. మనం నమ్మకంగా లేకపోతే తప్పులు చేసినట్టు. నమ్మకంగా లేకపోతే మనం ఫలించం. గుర్తుపెట్టుకోండి. దేవుని పని నీకు అప్పగేయాలంటే సహోదరి అమ్మ, సహోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని పని అప్పగించాలి అంటే మనం నమ్మకంగా ఉండాలి. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఈ తూరుపాలెంలో ఎన్నో గురువారం జరిగేది మర్చిపోయాను, దాన్ని కూడా మర్చిపోకూడదు, మర్చిపోయాను. ఎన్నో గురువారం? 2వ గురువారం జరిగేది. అప్పుడు అక్కడ కొంతమందికి పనిని అప్పగిస్తే
ఆ పని తీసుకున్న వాళ్ళు కనపడని రాని స్థలంలో మన మందిరానికి వచ్చే ఒక సంఘ పెద్ద ఆయన కూడా కనబడ్డారు. ఆయన వచ్చి నాతో చెప్పాడు, అది ఒక మీటింగే కానీ ఏమండి, లేకపోతే అది ఏదైనా వెళ్ళకూడని షాపే కానీ, ఒకవేళ వెళ్ళకూడని ఒక పరిస్థితే కానీ, ఒక ఆయన అయితే అదేది అప్పట్లో ఆ తూరుపాలెంలో జరిగేటప్పుడు, ఇప్పుడు ఉన్నాడు ఆయన, ఈ వినాయకుడు ఊరేగింపులోనే ఉన్నాడంట ఆయన, డాన్స్ చేస్తా. అప్పుడు అనుకున్నా నేను, వాళ్ళు వచ్చి చెప్పగానే, ఓహో పలానా దగ్గర కనపడ్డారండి, పలానా దగ్గర ఉన్నారు. నేను అనుకున్నాను, ఇది పని ఎవరికి పడితే వాళ్ళకు మనము అప్పగీయకూడదు. దేవుడే ఏం చేశాడు, నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాడు. తర్వాత తప్పులు చేయని వాళ్ళకే అప్పగీయాలి. ఎవరికి అప్పగీయాలండి? తప్పులు చేయని వారికే ఈ పని అప్పగీయాలి. స్తోత్రం చెల్లిద్దాం. ఏమండి, ఎఫెఫ్రుదు ఉన్నాడు, ఎఫెఫ్రా ఉన్నాడు. కొలస్సీ 1:7-8 అతడు ఎలాంటి వాడంటే నమ్మకమైన పరిచారకుడు. స్తోత్రం చెల్లిద్దాం. అందరు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అతడు ఎలాంటి వాడు అంటమ్మా, చెప్పండి, ఎలాంటి వాడు? నమ్మకమైన పరిచారకుడు. క్రీస్తు పరిచారకుడు అంటే యేసయ్యకు అతడు ఎలాంటి వాడని రాయబడిద్దంటే, అంటే ప్రియులారా, మనము నమ్మకంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రెండవది, ఎన్నుకోవాలి, కోరుకోవాలి, దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలి, నిన్ను ఆశీర్వదియాలి అంటే, నిన్ను పిలవాలి అంటే బైబిల్లో చూస్తున్నాం. రెండవది, మనం నమ్మకంగా ఉండాలి. ఆమేన్ చెప్తాం అందరం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. విశ్వాసంతో, ధైర్యంతో పక్కన వాళ్ళకి చేయించి నమ్మకంగా ఉందామని చెప్పండి. మేము నమ్మకంగా లేదా అంటారా? ఏమండి, స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా 1 సమూయేలు 18 5వ వచనం చదువుతారా? దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చును గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించును. చప్పట్లు కొడదామా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? మూడవది, ఏం కలిగి ఉండాలి? దేవుడు పిలవాలన్నా, కోరుకోవాలన్నా, దేవుడిని నిలబెట్టాలన్నా ఏమి కలిగి ఉండాలి అంటే, బైబిల్లో మనం చదువుకుంటున్నాం కదా, దేవుని వాక్యముల నుండి ప్రియులారా, సుబుద్ధి కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి. స్తోత్రం. చాలా మందికి ఈ సుబుద్ధి అంటే మంచి బుద్ధి. కొంతమంది బుద్ధి బాగుండదు, బుద్ధి గుడిచేడిది అంటారు. అంతా బాగానే ఉండిద్ది ఏమ్మా, అంతా బాగానే ఉండిద్ది. బుద్ధి గుణం అంటే బుద్ధి ఏంటి? గుడిచేడిది అంటారు. బైబిల్లో 3వ లక్షణం ఏమిటంటే, దావీదులో అతగాడు ప్రియులారా, అతడు పరిశుద్ధతలో అంటే ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉన్నాడు. 2, నమ్మకస్తుడిగా ఉండాలి. 3వది, సుబుద్ధి కలిగి ఉన్నాడు. ఆమేన్ చెప్దాం అందరం. అతడు సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి యోధుల మీద నియమించను. ఎప్పుడు మన చెయ్యి కిందదే, ఎప్పుడు ఒకళ్ళ కింద ఉండటమే. మనం అర్థమవుతుందా? ఎప్పుడు మన చెయ్యి కిందదే, ఒకళ్ళ కింద ఉండటమే. మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద నియమింపబడటం, అధికారిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. దావీదుని దేవుడు నియమించటానికి, అధికారంలో ఉండటానికి గల కారణం ఏంటంటే, అతడు బుద్ధి మంచిది. అన్నలు చీచా అన్న, తండ్రిని గొర్రెలు మేపమన్నా, ప్రియులారా, అతని జీవితంలో పోరాటాలు ఎదురైనా అతడు బుద్ధి మాత్రం ప్రియులారా మంచి సుబుద్ధి కలిగి ఉన్నాడు. 14 కూడా చదువమ్మా. 18 14వ వచనం అనుకుంటాను. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు అతనికి అంటే 1 నియమించాడు అధికారిగా, 2 అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. నియమితానికి తోడుగా ఉండటానికి గల కారణం ఏంటంటే, ఆయన బుద్ధి కలిగి ఉన్నాడు. మిత్రమా,
ప్రియులారా, దేవుడు నన్ను హెచ్చించలేదు, నియమించలేదు, నిలబెట్టలేదు, తోడుగా లేదు అనుకుంటున్నావు. నీవు సుబుద్ధి కలిగి లేవు. ఏం కలిగి లేమండి? మనం సుబుద్ధి కలిగి లేము. ఎవరు ఆ కన్నికలు ఎంతమంది వచ్చారు? 10 మంది కన్నికలు వచ్చినప్పుడు పెళ్లి విందుకి వాళ్ళు ఇంటి దగ్గరే ఏం చేశారంటే 5గురు దివిటీల కొరకు నూనె సిద్ధపరచుకున్నారు. 5గురు అక్కడికి వచ్చి ఏం చేశారు? కొంతమంది కానుక డబ్బులు కూడా మందిరంలో వచ్చి అడుక్కుంటూ ఉంటారు. దీన్ని కూడా ఒక భాషలో చెప్పాలంటే అడుక్కోవటమేగా. ఒకరోజు ముందుగానే కానుక ఏం చేయాలి మనం? వారానికి 10% నెలకు 10%. ఏమంటే ఉండిద్ది కదా, నెల జీతగాళ్ళు, రోజు జీతగాళ్ళు, వారం జీతగాళ్ళు. ఒకరోజు ప్రార్థన చేసుకొని చేతులు పట్టుకొని రేపు ఆదివారం అంటే ఈరోజే దేవుని దగ్గర కుటుంబంలో గుప్పిలి బియ్యము ఏమండి ఆ కానుకను సిద్ధపరిచి ప్రార్థన చేసుకొని రావాలి. ఏమండి, ఇది బుద్ధి కలిగిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? అక్కడికి వచ్చి నూనె అడిగారు. వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా వాళ్ళు ఏం చెప్పారమ్మా? ఏం చెప్పారు వాళ్ళు? ఇది మీకును మాకును ఏమవ్వదు. భక్తి ప్రార్థన ప్రియులారా ఒకళ్ళ నుండి ఒకళ్ళకు సంక్రమించదు. క్షేమమ్మ ప్రార్థన చేస్తే అది డేవిడ్ రాజు గారికి రాదు. డేవిడ్ రాజు గారు కుమారి ముందు 1 గంట సేపు ప్రార్థన చేస్తే అది కుమారికి ఒకవేళ ఆత్మలో ఉజ్జీవపరచబడవచ్చు, కానీ ఆమె చేసే ప్రార్థన, ఆమె భక్తి ఆమెదే ఆమెకు వర్తించింది. ఏమండి, నేను వెయిట్లెస్ బరువు తగ్గాను. ఇప్పుడు వేరే వాళ్ళు బరువు నాకు రావాలి అంటే వచ్చిద్దా? రాదు. ఎవరి ప్రార్థన వాళ్ళది. అంటే ఇప్పుడు నూనె మీకును నాకును ఏమవ్వదు? అందరు చెప్పాలి, మీకును నాకును. రేపు జాన్సమ్మ గారు పరలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కన్న బిడ్డ ఈరోజు బిడ్డల మీద ఎంత ప్రేమ వాళ్ళకు పోసిద్దో, అక్కడ ఆమెకున్న నీతి క్రియలు ఏదైనా పంచాలి అంటే వచ్చిద్దా? ఇవ్వటానికి లేదు. దేవుడు చేతుల్లో తీసుకున్నాడు. ఇక్కడ ఏమండి పాపభీతులు పెట్టాడు, కానీ అక్కడ లేదు. నీ భక్తి నీ క్రియ నీదే. ఆ ధనవంతుడు అంటాడు కదా, నేను వచ్చి మరలా వాళ్ళకి చెప్పొస్తానంటే అది కుదరదబ్బా, ఇది 1 వే. వెళ్ళిన వాడు తిరిగి మరలా అక్కడ ప్రవక్తలు ఉన్నారు. వాక్యం చెప్పేటప్పుడే మనం బుద్ధి తెచ్చుకోవాలి. వాక్యాన్ని ఉంటూ నీళ్లలో ఉన్న రాయిలాగా ఉంటే అర్థమవుతుందా? నీళ్లలో ఉన్న రాయిలాగా సంఘాల్లో ఉంటే దేనికి మీరు సంఘాల్లో, దేనికి మనం సంఘాల్లో? ఏమండి, సుబుద్ధి కలిగి ఉన్నామా, బుద్ధి లేకుండా ఉన్నామా? బైబిల్లో మనం చూస్తున్నాం కదా, అబిగయీలు మరణాన్ని గెలియటానికి గల కారణం ఏంటంటే ఆమెను గురించి రాయబడిన మాట 1 సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనములో ఆమె సుబుద్ధి కలిగింది. ఆమెను చెప్పండి, స్తోత్రం గట్టిగా చెప్పండి. ఆమె ఏం కలిగింది? అందరు గట్టిగా చెప్పండి. ఆమె సుబుద్ధి కలిగి ఉంది కాబట్టి ఆ ఇంటి మీదకి మరణం వచ్చినా మరణం తొలగి సమాధానము ఆశీర్వాదం వచ్చింది. అదే 25వ అధ్యాయము 33 నుండి స్టార్ట్ అయ్యింది. ఆమె సమాధానం పొందుకుంది, ఆమె ఆశీర్వాదాన్ని పొందింది, ఆ ఇంట్లో మరణము తొలగింది. స్తోత్రాలు చెల్లిద్దాం. నీ ఇంటిలో మరణం తొలగాలన్నా, నీ ఇంటిలో అసమాధానం తొలగాలన్నా, నీ ఇంటిలోని వ్యాధి బాధలు తొలగాలన్నా, నీ ఇంటిలో ఉన్న కుదరని రోగాలు తొలగాలన్నా, నీ ఇంటిలో ఉన్న అప్పులు తొలగాలన్నా, నీ ఇంటిలో ఉన్న అపజయాలు తొలగాలన్నా సుబుద్ధి కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలండి? ఇప్పుడు చూడండి, ఆమె వచ్చేటప్పుడు మరణావస్థలో వచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ గుర్రం మీదన గాడిద మీదన, గాడిదలు గుర్రాలతోనే వచ్చింది ఆమె. ఏమండి, జున్ను గడ్డలు, రొట్టెలు, మాంసము ఏమేమో సమృద్ధిగా తీసుకొని వచ్చింది. తిరిగి ఇంకా ఏమైంది ఆమె అందుకే నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాం. అంటే అర్థమైందంటే ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా, మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దీవించబడతాం, వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమవుతామంటే మనం దీవించబడతాం. ఆమెను చెబుతాం అందరం. అంటే సుబుద్ధి కలిగి ఈ సుబుద్ధిని మనం చూస్తే సామెతల గ్రంథం చివరి మాటగా 19వ అధ్యాయము, సామెతలు 19లో 11వ మాటను చదువుకుందాం. 19:11 ఒకని లేక వారి సంఘము దేవుని బిడ్డల యొక్క సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఏమిచ్చిద్దంటండి?
ఈరోజు దీర్ఘశాంతం లేదు. వెంటనే ఆన్ అయిపోతాం. కరెంటు ప్లగ్ పెడితే కరెంటు బల్బు ఎలా వెలిగిపోయిద్దో వెంటనే మారిపోతాం. వెంటనే ఏమైపోతామండి? మారిపోతాం. నేను బర్నబాస్ గారి దగ్గర, చౌదరి గారి దగ్గర, మొన్నొచ్చిన వివేక్ గారు, వర్గీస్ గారు, మొన్నొచ్చిన శ్యాంప్రసాద్ గారు, పాస్టర్ గారి దగ్గర తట్టుకోవాలంటే అందరూ తట్టుకోలేరు. అర్థమవుతుందా? దీర్ఘశాంతం, సుబుద్ధి కలిగిన వాడు ఏం చూపిస్తాడు? అందరు చెప్పాలి, ఏం చూపిస్తాడు? నువ్వు ఇక్కడే దీర్ఘశాంతం లేకపోతే నువ్వు నరకం నుండి ఎలా తప్పించుకుంటావు? సుబుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనములో ఆయన ఎవరిని నిర్ణయిస్తాడో వారిని పిలుస్తాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతుల ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మహిమ తెచ్చుకుంటాడు. దావీదుని ప్రియులారా దేవుడు కోరుకున్నాడు, ఆయన్ని నీతిమంతుడిగా చేశాడు, ఆయన ద్వారా మహిమ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడు కోరుకునే మనిషి పరిశుద్ధుడిగా ఉంటాడు, నమ్మకస్తుడిగా ఉంటాడు, సుబుద్ధి కలిగి ఉంటాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరం లేచి నిలబడినట్లయితే అందరము లేచి నిలబడదాం. ఉన్న స్థలములో లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరం ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మహిమా స్వరూపుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధి నాతో మీరు ఉంచారు. అందరిని బట్టి మీకు వందనాలు. 9 రోజులు ఫలాల పండుగ 9వ నెలలో ఆశీర్వాదకరంగా జరిగించారు, మేలుకరంగా జరిగించారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కూడిన సంఘాన్ని, ప్రియులను మీరు దీవించి ఆశీర్వది. ఈ లైవ్ ద్వారా, రికార్డు ద్వారా మీరు కొనసాగించి బలపరిచారు తండ్రి. ఈరోజు మీరు ఎవరిని ఎన్నుకుంటారో, ఎవరిని ఏర్పరచుకుంటారో, ఎవరిని వాడుకుంటారో మీరు చక్కగా మాతో మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు కోరుకోవాలంటే మేము ఎలాగుండాలి? 1 పరిశుద్ధంగా, 2 నమ్మకంగా, 3 సుబుద్ధి కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రాలు. కూడిన సంఘాన్ని, ప్రియులను బలపరచు. 8 గంటల సర్వీసులో, 10 గంటల ఆరాధనలో, 12 గంటలు ఆరాధనలో మీరుండి నడిపిమని లైవ్ ద్వారా కానీ, ఈ రికార్డింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఏ ప్రాంతంలో, ఏ స్థలములో నుండి ఈ మాటలు వింటూ ఉన్నారో, సంతానం లేని వారికి సంతానమే, కొట్టు సమస్యలు విడుదలి, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత, అప్పుల్లో, రుణాలలో, వడ్డీల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. యవనస్తుల కూటమి ఈరోజు ఆశీర్వాదకరంగా జరిగి అందరినీ నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన సంఘానికి, ప్రాంతానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. కొడిక ముగించబడి